హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? మేల్కొన్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? ఎలా ఉంది నూతన సంవత్సరం? సంతోషంగా సాగుతున్నారా? దేవుని సహాయాన్ని, దేవుని తోడును కలిగి ఉంటే మనం ఆనందంగా ఉంటాం, అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. అందుకే ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు మా జీవితంలో ఇచ్చావు. నిన్ను స్తుతించడానికి, నీ మాటలు వినటానికి, నీతో నడవటానికి, నీ కార్యాలను, నీ ఆశ్చర్య కార్యాలను తలంచి నిన్ను స్తుతించడానికి మా కృప చూపించమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్ర. మరి ఎంత గొప్ప దేవునిని మనం ఆరాధిస్తున్నామో, మనం నమ్మిన ప్రభువు ఎంత గొప్పవాడోనన్నది మనం మర్చిపోకూడదండి. సాధారణంగా మన గృహాలలో ఉన్న అమ్మ కానీ నాన్న కానీ మనం రోజు చూస్తుంటాం, చనువుగా ఉంటాం. మనం ఏది కావాలన్నా దబాయించి అడిగి తీసుకుంటాం, లేకపోతే అలిగి ఏడ్చి ఎలాగోలాగా మనం కావాల్సినవి సాధించుకుంటుంటాం. రోజు నాన్నను అమ్మను చూస్తున్నప్పుడు మనకి అలవాటైపోద్ది. కానీ మన నాన్న ఎవరు అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఒక కలెక్టర్ కూతురు కానీ కొడుకు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కలెక్టర్గా ఆయనకేం భయపడరు. బట్ అతన్ని ఎవరు అని తెలుసుకోవాలంటే ఆయన ఆఫీసులో ఉన్నప్పుడు మరి ఆ చిన్న బాబు వెళ్ళాడు అనుకోండి, అక్కడున్న హంగామా అంతా చూశాడు అనుకోండి, ఆ బంట్రోతులు, ఆ యొక్క అసిస్టెంట్స్, ఆ యొక్క ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని చూసినప్పుడు అప్పుడు వాళ్ళ నాయన ఎంత గొప్పవాడు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే మనలో చాలామందికి యేసు ప్రభు అలవాటైపోయాడండి. మన ప్రభువే కదా, మన దేవుడే కదా, ప్రేమ కలిగినవాడే కదా, నేను ప్రార్థిస్తే నాకు ఇస్తాడు కదా, నేను ఏడిస్తే నన్ను ఆదరిస్తాడు కదా, క్షమిస్తాడు కదా అనేటువంటి ఒక చులకన భావం మనలోకి అన్నికలకు ఉందండి. అందుకే అప్పుడప్పుడు మనం బైబిల్లోనికి వెళ్ళి మన ప్రభువు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలి. బైబిల్ చదవండి. సృష్టి ఎంత పెద్దదో, సృష్టికర్త ఎంత గొప్పవాడో, సృష్టించబడిన మనం ఎంత ప్రత్యేకమైన వారిమోనన్నది గ్రహించినప్పుడు మనం దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతాం, ఆయన ప్రణాళికలను ఎరగలుగుతాం, ఆయన హోదాను గుర్తించి ఆ స్థాయిలో నేను జీవించాలని ఆశ కలుగుతాం, ఆయన్ని ఆరాధించడానికి, ఘనపరచడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. మహాకాశాలను సృష్టించిన సృష్టికర్త నిన్ను నన్ను కూడా సృష్టించాడు. దావీదనుడు కదా, నీవు చేసిన సూర్యుని చూడలేరు కదా, నువ్వు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ నేను ఏ పాటివాడు. నువ్వు ఇంత గొప్ప సృష్టిని చేసినప్పుడు నన్ను ఇంత చిన్నవాడిగా చేసావు. ఈ సృష్టితో పోల్చుకుంటే వీఆర్ నథింగ్ అండి. గ్యాలక్సీ ఎంత పెద్దదో తెలుసా? కానీ దేవుడు మన మీద దృష్టి ఉంచాడు, మనల్ని తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్నాడు. అందును బట్టి మనకి కృతజ్ఞత కలుగుతుంది. అందుకని దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించేటప్పుడు ఉన్నతమైన వాటి కోసం అడగటం మనం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చాలా సంకుచితమైపోయి చిన్న చిన్న విషయాలే అడుగుతున్నాం. అసలు కొంతమందికి ఏం అడగాలో తెలియదు కూడా. అయితే మన ప్రభు, ఆయనకు సాధ్యమైంది ఏదీ లేదు కనుక మన మాట నోటికి రాకమునిపే ఆయన ఎరుగును, తలంపు మనకు పుట్టక మునిపే ఆయన ఎరుగును కనుక మన ప్రార్థనలో ఉన్న ఆ ఆశ, ఆ మూలుగు, అది ఇంకా వర్డ్స్ అవ్వకముందే, అది ఇంకా ఒక థాట్గా అవ్వకముందే నీ మనస్సును ఎరిగిన ప్రభు నీ మనోభీష్టాలను నెరవేరుస్తాడు. నీ కోరిక చొప్పున నీకు చేయుదును. అంటే మనం కోరింది 5 రూపాయల కోరిక అయితే 5 రూపాయలే చేయడండి ఆయన. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున
మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. మనలో కార్యసాధకమైన తన శక్తి, ఆయన వాక్కుతో సకల సృష్టిని సృష్టించాడు. ఆయన చేతులతో మనల్ని నిర్మించాడు. ఆయన ఊపిరి ఊది జీవాత్మగా మనల్ని మార్చాడు. ఆయన శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. ఆయనలో జీవం ఉన్నది. ఆయన నిజమైన జీవంగా ఉన్నాడు. ఆయన జీవాన్ని జీవింపచేయవాడిగా ఉన్నాడు. తనలోని శక్తి చొప్పున ఒక వ్యక్తి పాపిగా ఉన్నవాడు పరిశుద్ధుడిగా మారుతున్నాడంటే అది మానవ మాత్రులకు సాధ్యం కాదండి. కొన్ని అలవాట్లు మానుకుంటాడేమో, కొంతకాలం మానుకుంటాడేమో, కానీ స్వభావాన్ని మార్చగలిగిన శక్తి మన ప్రభు యొక్క గొప్ప శక్తి. రక్షించబడిన తర్వాత దేవుని శక్తి మనలో కార్యసాధకం, కార్యాన్ని సఫలపరుస్తుంది. నిజంగా మానవుల్ని మనం చూస్తున్నప్పుడు అండి, సహజమైన మానవుడిని చూస్తున్నప్పుడు, ప్రకృతి సంబంధమైన వ్యక్తిని చూస్తున్నప్పుడు కొంచెంసేపు కూర్చొని మాట్లాడితే వారితో ఏం అర్థమవుద్దండి? వారి ఆశ అంతా, అభిలాష అంతా, వారి కోరికంతా ఈ లోకంలో సంతోషంగా ఉండాలి, ఈ లోకంలో అన్నీ సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఏదేదో లోక సంబంధమైనవి చేసి ముగించాలని ఒక తృష్ణే తప్ప అంతకు మించిన ఆధ్యాత్మిక చింతన కనపడతలేదే. కొంతమంది ఆధ్యాత్మికంగా అంటే భక్తి కలిగిన వారిగా ఉంటారు. ఆ భక్తి కూడా భక్తి కోసమే అన్నట్టు, భక్తి కూడా లోకంలో ఉన్న వాటి కోసమే అన్నట్టు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల భక్తి కూడా ఎలా తయారైపోయింది. ఈ జీవితకాలం మట్టుకే మనం దేవుని యందు భక్తి కలిగిన వారిగా, ఈ లోక సంబంధమైన వాటి కోసమే భక్తి కలిగిన వారిగా ఉంటే మనుషులు అందరికంటే దౌర్భాగ్యులుగా ఉంటామండి పౌలు అంటున్నాడండి. మనం ప్రభువుని నమ్ముకుంది రోగాలు పోతాయనో, మంచి ఆహారం దొరుకుతుందనో, మంచి అభివృద్ధి కలుగుతుందనో, ఇల్లులు కట్టుకుంటామనో, పిల్లలు దీవించమో, ఈ లోక సంబంధమైనవే ఆలోచిస్తున్నాం. కానీ దేవునికి చాలా గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. నన్ను ఆశీర్వదించు అని అడిగినప్పుడు, ప్రభువా నా జీతం ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా ఇల్లు ఆశీర్వదించు అని మనం అంటామేమో, కానీ ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదం. కాబట్టి నువ్వు అడిగిన దాన్ని 100 ప్రతిఫలం ఆయన నీకు ఇస్తాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను మ్యాక్సిమం ఏమడుగుతారు చెప్పండి దేవుణ్ణి? అసలు మ్యాక్సిమం మీకు ఏం కావాలి అంటే మీరు ఏంటి అడుగుతారు చెప్పండి? ఏంటో ఆస్తులు పాస్తులు ఇవన్నీ ఒక కేటగిరీ. నువ్వు ఎన్ని అడిగినా కూడా అవన్నీ భూ సంబంధమైనవి. ఏమడుగుతారు? దావీదు లాంటి రాజు అంటున్నాడు, నేను దేవుని దగ్గర ఒక్క వరం అడిగాను, దానినే వెతుకుతున్నాను. ఏంటంటే ఆయన ప్రసన్నతలో కూర్చొని నా జీవితకాలం అంతా ఆయన చూస్తూ కూర్చోవాలనే ఆశ. జీవితకాలం అంటే ఈ లోకంలో బతికే 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాదండి. మన్నైనది వెనుకటి వల్లనే మంటికి వెళ్ళినప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మనం నిరంతరం జీవిస్తాం, ఆత్మకు చావు లేదు. సో మన ఆత్మ దేవుని యందు ఆనందించినట్లుగా ఆ పరలోక రాజ్యంలో ఆయన ముఖదర్శనంలో యుగ యుగాలు తరతరాలు ఉండాలనే ఆశ ఏ మనుషుడన్నా ఈ లోకంలో పరలోకానికి టికెట్లు ఇవ్వగలడా, అమ్మగలడా, కొనగలడా? పరలోక రాజ్యం అనేది డబ్బుతో సంపాదించేది కాదండి. ఉగ్రత ధర్మన ఆస్తి అక్కరకు రాదు అని దేవుని వాక్యం చదివిస్తుంది. మనం అడుగువాటి కంటే ఉన్నతమైన ఇస్తున్నాడు. నువ్వు జీవం అడిగితే శాశ్వతమైన జీవం ఇస్తున్నాడు. నువ్వు ఆనందం అడిగితే నిత్యానందాన్ని ఇస్తానంటున్నాడు. మనం అడిగిన దానికంటే అత్యధికంగా ఇస్తానన్నాడు. అసలు ఊహించిన దానికంటే, ఊహించిన వాటన్నిటికంటే దేవుడు మనకు చేయగలిగిన వాటిని మనం ఊహించలేమండి.
ఆయన మన కొరకు దాచిపెట్టినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావని కూడా బైబిల్ తెలియజేస్తుంది. మనం ఊహించలేనంత ఆశీర్వాదాలు, ఊహించలేనటువంటి స్థాయికి మనల్ని లేవనెత్తడానికి ప్రభు ఆశగలడు. తన కార్యసిద్ధి క్రియ చేసే తన యొక్క శక్తి, తన కార్యశక్తి మనలో క్రియ జరిగిస్తుంది. ఆ కార్యం నెరవేర్చడానికి ఒక మామూలు మట్టి మనుషుడు క్రీస్తులాగా మలచబడుతున్నాడంటే, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుతున్నారంటే అది ఊహించగలమా? ఒక కోపిష్టైన మోషే మిక్కిలి సాత్వికుడిగా మారాడంటే, ఒక దురుసు పేతురైన వాడు దేవుని కొరకు ప్రాణాలు కూడా ఇవ్వడానికి తెగించగలిగినంత హతసాక్షిగా మరణించగలిగినంత దైవజనుడుగా అనేక ఆత్మలను సంపాదించగలిగాడంటే, క్రైస్తవుల్ని హింసించిన సౌలు, సంఘాలు చెదరగొట్టిన సౌలు సంఘాలు కట్టే ఆత్మలను సంపాదించే పౌలుగా మారాడంటే ఇదంతా ఎవడు ఊహించగలడు? అడుగువాటి కంటే, ఊహించువాటి కంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి గల దేవునికి తన కార్యశక్తి మనలో దైవశక్తిగా మారి మానవ మాతృలమైన మనల్ని, మట్టివారిమైన మనల్ని, వట్టివారిమైన మనల్ని ఉన్నతమైన కార్యాలు చేయటానికి దేవుడు వాడుకుంటున్నాడు. మీకు తెలుసా, మీరు దేవునికి దృష్టిలో చాలా విలువైన వాడు. నీవెప్పుడూ ప్రార్థించావేమో, ప్రభు నన్ను ఆశీర్వదించని, నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. నువ్వెప్పుడూ అడిగేవేమో ఒక చిన్న వాహనం దయచేయమని, నీకు ఊహించనంతటి ఉన్నతమైన వాటిని ఇహమందు ఇస్తున్నాడు. అంతకంటే మించిన నిత్య ఆనందాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగినప్పుడు ఉన్నతమైన వాటి కోసం అడుగుదాం. నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివేమో, నువ్వు ఏది పెద్దగా ఆయనకి ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థనలో కొందరు ప్రసంగాలు చేస్తుంటారు. దేవుడు నువ్వు వాడుకో అని ప్రార్థించు. ఎలా వాడుకుంటాడో నువ్వు ఊహించనంతగా ప్రభు నిన్ను వాడుకుంటాడండి. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, దేవునికి సమర్పించుకున్నవాడు, పూర్తిగా దేవునికి లోబడిన వారి ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో, వారి వల్ల ఎంత గొప్ప అద్భుతాలు జరిగిస్తాడన్నది ఇంకా ప్రపంచం చూడలేదు అన్నాడు ఒక భక్తుడు. ఇప్పటికే ఎంతోమంది దేవుని చేతుల్లో వాడబడి భూలోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పబడినట్లుగా కొందరు మిషనరీలు దేశాలకు దీవెనకరంగా మారారు. కానీ ఇంకా దేవుని శక్తి అపరిమితంగా ఉంది. ఆయనకి లోబడిన వారికి, ఆయన యందు విశ్వాసం వచ్చిన వారికి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు మహిమ కలుగును గాక. మన ప్రభువు మూలంగా మనల్ని విలువైన వారిగా, ప్రత్యేకమైన వారిగా ఈ నూతన సంవత్సరంలో దేవుని దగ్గర నుంచి గొప్ప వాటి కొరకు ఎదురు చూడండి. మీరేమి అడుగుతున్నారో కానీ మీరు అడిగిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు, మీరు ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశ్చర్యకార్యాలు ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో చేయనే ఉన్నాడు అని విశ్వసించండి. మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. మేమంతా చిల్లర వాటిని అడుగుతున్నామయ్యా, నీవైతే ఉన్నతమైనవి మాకు ఇవ్వాలని ఆశిస్తున్నాం అయ్యా. నీ యందు విశ్వాసం మాకు దయచేయి. నువ్వు ఎంత గొప్ప దేవుడువో నమ్మటానికి నీ కార్యశక్తి మాలో క్రియ చేయనట్లుగా మా హృదయాలను తెరచి నీ సన్నిధిలో కనిపెట్టటం, మా జీవితాలను సమర్పించుకొని నీ చేతుల్లో రూపించబడటకు, నీవు ఆశించిన స్థాయిలో మేము వర్ధిల్లి లోకానికే దీవెనకరంగా మారుటకు, నీ నామానికి మహిమ తెచ్చేవాడిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర నుంచి గొప్ప వాటి కొరకు ఎదురు చూద్దాం. మీ ప్రార్థనావస్థలు, భారాలు, అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100101008 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు, కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ఈరోజు శుక్రవారం కదా, ఉపవాస ప్రార్థన ప్రవచనం అయితే కల్వరి చర్చిలో ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మీరు కూడా మాతో పాటు ఉపవాస ప్రార్థనలో జూమ్లో లైవ్లో కలుసుకొని దేవుని ఆశీర్వాదాలను పొందండి. మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రార్థన మళ్ళీ కలుసుకుందాం. అంత దేవుని మహాకృప మీ తోడేయుడును గాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 41వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ నెల 15వ తారీఖు, జనవరి 15వ తారీఖు ఒక ప్రత్యేకమైన యానివర్సరీ ప్రైజ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కల్వరి పరిచర్యల ద్వారా, జైపాల్ ఫౌండేషన్స్ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరందరూ వస్తారని, మనందరం కలిసి 41 సంవత్సరములుగా ఈ పరిచర్యలలో దేవుడు చేసిన మేలును తలస్తూ ఆయన్ని స్తుతించడానికి, ఆయనను మహిమపరచుటకు, ఆయన రాకడ వరకు ఈ పరిచర్యలు కొనసాగించినట్లుగా ప్రార్థించుకున్నటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ 1 డే మీటింగ్లో జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రం ఉంటాయి. తప్పక హాజరవ్వండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు చేసిన మేలు తలంచి ఆయన్ని స్తుతిద్దాం. మీ దగ్గర సాక్ష్యాలుంటే రండి, మీ సాక్ష్యాలను పంచుకొని ఈ పరిచర్యను ప్రోత్సాహపరచుటకు, ప్రభువునందు పడ్డ ప్రయాస వృధా కాలేదని నిరూపించుటకు మీరు కూడా సాక్షులుగా నిలబడి. చిరునామా గమనించండి. SS కన్వెన్షన్, ఆపోజిట్ టు PVP మాల్, లబ్బిపేట, విజయవాడ. జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే రోజు 2 సెషన్స్. తప్పకుండా రండి, హాజరవ్వండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి కాల్ చేయండి. లేదంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభుత్వమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్, ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా
అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుని సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.